హైదరాబాద్ నగరంలో నిరుపేదలు ఉన్నటువంటి ఏదో చిన్న డబ్బు వేసుకొని చిన్న చేపలు అమ్ముకొని ఏదో సైకిల్ మీద డబ్బాలల్లో లంచ్ పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి కొన్ని 60-70 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో చేసుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే ఇలా నా కాన్స్టిట్యున్సీలో కేపీపీ కాలనీ కానీ, పాలనగర్ కానీ, ప్రశాంత్ నగర్ కానీ, బేగంపేట పత్తి హైదరాబాద్ నగరంలో నిరుపేద గుడిసె కనబడ్డా, నిరుపేద డబ్బా కనబడ్డా తీసి బయట పడేస్తున్నారు. రాక్షసుల రాజ్యం కన్నా హీనంగా కనబడుతుంది చూస్తూ ఉంటాయి. వీళ్ళ అయ్యా జాగిర్ ఉన్నట్టు హైదరాబాద్ మేమే చేస్తున్నట్టు చెప్పి ఒక పని చేసే సూరత్ లేకున్నా నిరుపేద పొట్ట కొడుతుంది ఏదంటే ఇది కాంగ్రెస్ పార్టీ. అది కూడా ఎంత దుర్మార్గం అంటే కొంతమంది లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు వాళ్ళకు డబ్బులు ఇస్తే గుడిసి ఉంటుంది, అక్కడ డబ్బు ఉంటుంది, ఇవ్వకపోతే ఉండదు. ఇక ఆఫీసర్లు మున్సిపాలిటీ మీదనేమో హైడ్రా పేరు చెప్తాడు, హైడ్రా వాడు మున్సిపాలిటీ పేరు చెప్తాడు, వీడేమో హౌసింగ్ బోర్డు పేరు చెప్తాడు. ఈ ముగ్గురికి సంబంధం లేనప్పుడు మారుతారు. ఈ పక్క చూడండి ఎంత దుర్మార్గం అంటే మా హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి పెట్రోల్ పంపు ల్యాండ్ సుమారుగా 1400 ఎకరాల ల్యాండ్ హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉంటే పక్కకున్న ల్యాండ్ పెట్రోల్ పంపు కేటాయించి ఎమ్యూనిటీస్ ల్యాండ్లో ఇస్తే దానికి ఫినిషింగ్ అమ్మే ప్రయత్నం. నందమూరి తారక రామారావు పేరు మీద స్కూల్ కట్టి మా కార్పొరేట్ స్కూల్ కట్టి 3 ఎకరాల ల్యాండ్ సుమారుగా 40 ఏళ్ళ కింద ఇస్తే అది దాని అమ్మకానికి బోర్డులు హౌసింగ్ బోర్డు అధికారులు ఇప్పటికే 2000 కోట్ల రూపాయల హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్మడం. ఆఖరి చిన్నగా ఏవి చెట్లు అమ్ముకున్నోళ్ళు కూడా వాళ్ళని పొట్టగొట్టడం. ఈ 2 నెలలను చూస్తున్నాం హైదరాబాద్లో నిరుపేద బిడ్డలని. వాళ్ళు ఇలా ఒక నిరుపేద బిడ్డ ఒక డబ్బాలో ఒక పాన్ డబ్బా అయినా కానీ ఒక ఫిష్ అయినా వాళ్ళు అమ్ముకొని పొద్దున్న సాయంత్రం కష్టపడితే వాళ్ళకి వచ్చేది 1000 రూపాయలు ఆదాయం. ఆ 1000 రూపాయలతో పిల్లలు స్కూల్ చదివించాలి, చిట్టీలు కట్టాలి, వాళ్ళని అప్పు తీసుకుంటే అప్పు కట్టాలి. ఇలా సడన్గా తీయడం వల్ల వాళ్ళు ఏడ తింటారు, ఏడవంటారు, ఎక్కడ ఉంటారు? ఇగో ఇది నడుస్తుంది హైదరాబాద్లో. మామూలు ఉసురు ముట్టది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బీదోల కడుపు కొడితే. మేము గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నాం, ఒక్కరినన్నా కదిలేలే. అప్పుడు ట్రాఫిక్ లేదా? వీళ్ళ సూరత్కే మనకు బ్రిడ్జ్ కట్టించిరా హైదరాబాద్లో? వీళ్ళ సూరత్కే మన వాళ్ళకన్నా కనీసం 10 పైసలు పనిచేసిరా బీదోలకు? హైదరాబాద్లో మీద పడి ఎక్కడ దొరికితే అక్కడ నిరుపేద డబ్బా ఉంటే తీసేయాలి. కాంగ్రెస్ కార్యకర్తల డబ్బాలు ఉండాలి. కూకట్పల్లి న్యూస్, మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.